గొలకరాయి చేశారు, కోడికత్తి చేశారు, లేకపోతే ఒక పీపీపీ మెడికల్ కాలేజీలో సైకో మనస్తత్వం గల వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. మేము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి తోడుగా, నారా లోకేష్ గారి తోడుగా ఇంకో 20 సంవత్సరాలు అయితే మేమే అధికారంలో ఉంటాం. మాలాంటి కష్టపడే వ్యక్తులకి ప్రజల అండదండలు ఉంటాయి. మీరు చూస్తే ప్రజలు ఆత్మీయంగా ఏ రోజు ఒక ఎంపీని ఎంత చూసామనే ఫీలింగ్ లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా చూడండి మీరు, నాకు కామన్ మ్యాన్, చిన్న వ్యక్తులు నా దగ్గరికి వచ్చి పని చేయించుకోవడానికి కానీ, ఆత్మీయంగా పలకరించి ఫోటోలు అడిగి కానీ ఒక చక్కగా నాకు ఉంది. ఏదో 1-2 బ్లూ ఫిలిం సాక్షులు రాసే అట్లా నేను పట్టించుకోవాలి. ఇంకోటి, అది రాస్తేనే నాకు ఇంకా ప్రైజ్ పెరుగుతుంది. ఈ నిజాయితీ పరుడై ఉంటాడని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఆరోపణలు కూడా ఎక్కువ ఏమీ లేవు. ఈ మధ్య కూడా పాపం వాడు కూడా తగ్గించారు, ఏం దొరకట్లేదేమో. నేను ఇంకోటి కోరుకుంటా, అట్లాంటి ఆరోపణలు వస్తవే మంచిదని కోరుకుంటారు. నిరంతరం నెగిటివ్ పాజిటివ్ జనాల్లోనే ఉంటారు. సార్, భారతదేశంలో ఏ రాష్ట్రానికి బహుశా దక్కనిటువంటి గౌరవం ఎంపీలకు 20కి పైగా ఉన్న టీడీపీ ఎంపీల సపోర్ట్ వల్ల ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఉంది. ఏ రకమైన సపోర్ట్ ఎన్డీఏ కూటమి మోడీ గారి తరపు నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలకి ఏ రకమైనటువంటి సహకారం ఉంది? అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ఎంపీల పాత్ర ఏ రకంగా కనపడతాం? మేము ఎంపీలు గెలవగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి, ఇవాళ మనం క్రిటికల్ టైంలో ఎన్డీఏతో ఉన్నాం. ఈ ఎలక్షన్ ముందు నుంచి మనం ఎన్డీఏతో ఉన్నాం, మనం ఎన్డీఏతోనే ఉందాం. ఎక్కడా కూడా ఎన్డీఏ గురించి ఒక్క మాట మాట్లాడి, మోడీ గారి గురించి మీరు ఏమన్నా పర్సనల్ డిస్కషన్స్లో మాట్లాడినా, నా మీద మాట్లాడినట్టే మనం ఏది అడగకుండా అన్బయాస్డ్ సపోర్టు ఎన్డీఏకి ఇద్దాం. అంత చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ఏది అడగకుండా. మేము అడగలం, మేము అడిగితే ఇంక 3-4 కేబినెట్ మినిస్టర్లు వస్తాయి. అంతేకాకుండా పోర్ట్ఫోలియోలు మేము డిమాండ్ చేసుకోవచ్చు. మరి అంత చెత్తగా కూడా బిహేవ్ చేయొద్దని. చెత్తగా కాదు, ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు మనం స్నేహ అందిస్తే వాళ్ళు నిరంతరం మనల్ని గుర్తుంచుకుంటారు. ఇక మన జర్నీ ఫర్ లైఫ్ టైం విత్ ఎన్డీఏ అని మాకు దశ నిర్దేశం చేశారు. ఆ రోజు నుంచి కూడా మేము ఎంపీలు అందరం కూడా కొత్తగా చాలామంది వచ్చాం. అందరం కూడా డిసిప్లిన్డ్గా, మీరు చూస్తే యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ ఇన్ ఇండియాలో ఇవాళ డిసిప్లిన్డ్గా సభలో అందరం అటెండెన్స్లు బాగుంటాయి, అందరం క్వశ్చనింగ్ బాగుంటుంది. అందరం కూడా వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా, మేము చూస్తే ఢిల్లీలో ఎలక్షన్కి కూడా మేము వెళ్ళి ప్రచారంకి వెళ్ళాం, బీహార్లో ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళాం, రేపు వెస్ట్ బెంగాల్లో తమిళనాడు ఎలక్షన్ కూడా మేము ప్రచారంకి వెళ్ళాలని ఆల్రెడీ మా యువనేత నారా లోకేష్ గారు మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిస్వార్థంగా వాలంటరీగా చేద్దాం. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి మనం గట్టెక్కాలి. కాబట్టి నిస్వార్థంగా చేయాలి మీరు అనగానే అందరం కూడా క్రమశిక్షణ గల సైనికుల్లాగా మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. వాళ్ళు కూడా, నేను వాళ్ళు 11 ఆర్ఓబీలు తెచ్చానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా తేగలనా? నేషనల్ హైవేలు తెచ్చారంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చేయగలమా? ఇవాళ అమరావతికి 15,000 కోట్ల గ్రాంట్ ఉందా సార్ ఎంపీలందరికీ? కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఒకటి ఉంటుంది. ఎక్కడ ఎన్ని ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అవ్వచ్చు, ఇంకో ఎంపీ అవ్వచ్చు, వెళ్ళంగానే ముందు పనికి సమస్య గురించి మనకు రిప్లై వెంటనే వస్తుంది. మనం ఏదైనా ఉత్తరం ఇస్తే వెంటనే మినిస్టర్ ఒక 1 వీక్ లోపల దాన్ని ఏంటి చెయ్యొచ్చా అనేది వస్తుంది. మనకి ఇంకా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. మనం ఏంటంటే అడగగానే సమస్య ఉన్నా కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరించి పని వేగం పెంచే విధంగా చేస్తారు. చూస్తే నితిన్ గడ్కరీ గారు చూడండి, నిన్న చూసాం అనంతపూర్ విజయవాడ రోడ్డు ఎంత బ్రహ్మాండంగా, ఎంత స్పీడ్గా చేపిస్తున్నారు. ఆయన ఒకటే అన్నాడు, మనం విజయవాడ వచ్చినప్పుడు, నాకు మహారాష్ట్ర వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు కాదు. గడ్కరీ గారితో మీ పరిచయం ఏంది, అంత క్లోజ్ అయింది సార్? చాలా శాంక్షన్స్ అవ్వటం కానీ నిరంతరం గడ్కరీ గారిని కానీ అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరుగుతుంది. ఎందుకంటే విజయవాడ నగరం చూస్తే రైల్వేలతో చుట్టుముట్టుంది, నేషనల్ హైవేస్తో చుట్టుముట్టుంది. నా సమస్యలన్నీ వాళ్ళిద్దరు చుట్టే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నిరంతరం గడ్కరీ గారిని కానీ ప్రతి పార్లమెంట్ సమావేశాలకి 2 సార్లు గడ్కరీ గారిని కలుస్తారు, 3 సార్లు అశ్విని వైష్ణవ్ కలుస్తారు, ఏదో ఒక సమస్యను పట్టుకెళ్ళి. ఓ రోజైతే గడ్కరీ గారు ఒక మాట అన్నారు, బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు. మొన్న ఒక రోజు ఇక్కడ సీఎం గారితో ఆఫీసర్స్ అందరూ ఎంపీలతో కలిపి మీటింగ్ పెడితే, నేను ఓఆర్ఆర్ నుంచి గొలపూడి దాకా ఇచ్చాను సార్, గొలపూడి నుంచి కనదుర్గం గుడి దగ్గర ఇచ్చేస్తా 4 కిలోమీటర్స్ అయిపోతుందంటే ఆయన సీఎం చూసి హీ విల్ నాట్ లీవ్ మీ అన్నాడు. లీవ్ కానీ అప్పటికప్పుడు తెప్పించుకుని ఫైల్స్ సంతకం పెట్టి కనదుర్గ గుడి దాకా అది కూడా కానిచ్చేయండి అన్నట్టు. అది కూడా కానిచ్చేయండి అంటే మనం వెళ్ళే విధానం, మనం వెళ్ళే ప్లీజింగ్, ఆయనకి కూడా రాష్ట్రం మీద ఒక గౌరవం. చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను చూస్తే ఆయనకున్న వాల్యూ, ఆయనతో పాటు మేము తిరుగుతున్నాం కాబట్టి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా వారిచ్చే వాల్యూ, ఈయన ఒబీడియంట్గా
ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి నేను కేంద్ర మంత్రి దగ్గరికి నేనే ఎందుకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళే రావాలనేది కాకుండా ఈయనే ప్రతి చిన్న వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి రాష్ట్ర సమస్యలు అయిన కానీ లోకేష్ కానీ మీరు చూస్తే లోకేష్ గారు ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వస్తున్నారు. ప్రతి సమస్య మీద ఒక అరగంట 40 నిమిషాలు మాతో కూర్చుని డిబేట్ ఉంటుంది. సరే చిన్న చిన్న విషయాలు మాట్లాడుకుంటే పర్సనల్గా వెళ్తారేమో కానీ ఒకటి డిబేట్ అనేది మాత్రం మాతో ఉండి ఏం జరుగుతుందో రాష్ట్రం అనేది మాకు చెప్తారు. మీకు ఇదివరకు చూస్తే ఎంపీలు ఎవరో వెళ్ళేవాడు కాదు, జగన్ రెడ్డి ఒకడే వెళ్ళి కేసుల గురించి మాట్లాడుకొచ్చేవాడు. మేము ఎంపీలు అందరం వెళ్ళి శుభ్రంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుకుంటూ వస్తాం. మనకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గౌరవం ఇస్తుంది. తప్పకుండా రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధిలోకి దూసుకెళ్తుంది.